హాయ్ అండి, వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఫుడ్. నేను మీ సునీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను మీకు చేసి చూపించే రెసిపీ వచ్చి స్వీట్ పొంగలి, పప్పు పొంగలి అని కూడా అంటారు. అమ్మవారికి ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో నేను ప్రసాదంగా సమర్పించాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకొక బౌల్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్. ఇప్పుడు శుభ్రంగా కడిగి కుక్కర్లో తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని స్టవ్ మీద ఉంచాలి. పక్కన పాలు పెట్టుకున్నాను. ఆ పాలు మరిగేలోపు ఈ కుక్కర్ 3 విజిల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు 5 మినిట్స్ అలా తిప్పుకోవాలి మనం. చూశారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత ఆ పాలుని పప్పు రైస్లో వేసుకొని ఇప్పుడు తిప్పుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అలా తిప్పుతూనే ఉండాలండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మీరేం సమర్పించుకున్నారు? చూశారు కదా, నేను రెసిపీ రెడీ చేస్తున్నాను ప్రసాదం కోసం. మా పాప ఈలోపు పూజకు రెడీ చేస్తుందండి. నేను సిమ్లో పెట్టుకొని ఇలానే తిప్పుతూ ఉన్నాను. కింద అడుగు అంటుతుందని చెప్పేసి నేను సిమ్లో ఉంచాను. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇటువైపు ఒకసారి తిప్పుకుంటూ అటువైపు నేను బెల్లం వాటర్ని మరిగించుకుంటున్నాను. ఈ బెల్లం వాటర్ని మనం వడపోసుకోవాలి. నేను ప్రసాదం ప్రిపరేషన్లో ఉంటే మా పాప తోరణాలు కట్టేస్తుంది. ఇప్పుడు పప్పు రైస్లో నేను బెల్లం వాటర్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే బెల్లం వేసాం కదా ఊరికే అడుగంటుతుందండి. నేను 1 చిన్న స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, యాలకుల పొడి కూడా వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసి పక్కన పెట్టేసుకున్నాను. వేరొక బాణీ తీసుకొని స్టవ్ వెలిగించి 3 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత స్వీట్ పొంగలిలో కలిపేసుకొని మనం అమ్మవారికి సమర్పించేసుకుందాము. మీరు ఈ ఫ్రైడే ఏం చేశారు? మీ ఈ శ్రావణ మాసంలో వ్రతం చేసుకున్నారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా, మా పాప పూజ కంప్లీట్ చేస్తుంది, నా హెల్ప్ చేస్తుందండి. నాకు టైం సరిపోదు. మా పాప ఇలా రోజు పూజ చేసుకుంటుంది. టైం కుదిరినప్పుడల్లా ఆమె చేస్తుంది, లేకపోతే నేను చేస్తాను. పూజ కంప్లీట్ చేశాకే స్కూల్కి వెళ్తుందండి. నాకు కుదిరినప్పుడు నేను చేస్తానండి. ఇప్పుడు హారతి ఇచ్చేస్తుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నేను మీ సునీత.